రేపు మనకు సంకష్టహర చతుర్థి అలానే కాకుండా గురువారంతో కలిసి వస్తుంది కదా. కాబట్టి ఏంటంటేనండి, గుర్తుపెట్టుకోండి, ₹1 బిల్లతో ఇలా చేయండి. రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి. అలానే కాకుండా మీరు వద్దన్నా సరేనండి, డబ్బు అనేది వస్తూ ఉంటుందన్నమాట. ఈ ₹1 బిల్ల పరిహారం అనేది అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. ₹1తో ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే అనేక రకాల సమస్యల నుంచి, కష్టాల నుంచి మనం బయటపడతాము. ఆర్థికంగా కూడా మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా చెప్పాలంటే కనుక గురువారంతో సంకష్టహర చతుర్థి కలిసి వచ్చింది కాబట్టి ఈరోజు కొన్ని నియమాలు పాటించుకుంటే చాలా మంచిదండి. మన జీవితంలో ఉండే కష్టాలు నష్టాలు దూరమైపోతాయన్నమాట. అలానే కాకుండా మనకు ఆర్థికంగా కూడా బాగా కలిసి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండవు. మనం పట్టిందల్లా బంగారంలాగా మార్చుకోవచ్చు. గణపతి యొక్క అనుగ్రహాన్ని కూడా మనం కలిగించుకోవచ్చు. ఏమీ లేదండి, ఈ రోజున ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఉదయాన్నే లేవండి, శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. అయితే ఇంటిని వాకిని శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి. అలా చల్లితే మన ఇంట్లోకి పాజిటివ్ వైబ్స్ అనేవి ఏర్పడతాయన్నమాట. ఆ తర్వాత స్నానం చేస్తారు కదా, స్నానం చేసేటప్పుడు చిటికెడంత పసుపు దర్బల్ని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించి ఆ తర్వాత ఏంటంటే కనుక మన ఇంట్లో ఉన్నటువంటి అంటే గణపతి విగ్రహాన్ని కానీ గణపతి ఫోటోని కానీ క్లీన్ చేసుకోండి. అలా చేసేసిన తర్వాత మీ దగ్గర ఉండే ఎర్రటి మందార పువ్వులు, ఎరుపు రంగులో ఉండే పుష్పాలు, ఆ తర్వాత ఏంటంటే కనుక చెప్పాలంటే మీరు దర్బలండి, చక్కగా దర్బలంటే మనం గరికంటాము, దర్బలంటాం కదా, వాటితో అలంకరణ చేయండి. అలా చేసేసిన తర్వాత మీరు దీపారాధన చేయండి. అయితే గణపతికి కొబ్బరి నూనె దీపం అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ దీపం పెట్టినా మనకు సకల శుభాలు చేకూరుతాయండి. అలా దీపం పెట్టడం ఒకవేళ కుదరదు అనుకుంటే నార్మల్గా డైలీ ఎలాగైతే దీపం పెడతారో అలా దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టడం, అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టడం, లేదంటే బెల్లం ముక్కలు నైవేద్యంగా పెట్టడం. ఒకవేళ మీకు వీలుంటే ఏంటంటే కనుక ఏదైనా సరే ఉండ్రాల పాయసం కానీ ఇంకేదైనా సరేనండి, తీపి పదార్థం నైవేద్యంగా చేసి పెట్టడం చేయండి. ఇలా చేసేసి చక్కగా ఏంటంటే కనుక దీప నైవేద్యాలతో గణపతిని పూజించండి. గణపతిని పూజించిన తర్వాత ఏంటంటే కనుక ముడుపు కట్టుకోండి. ఇక్కడ ఇది గమనించుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాగా ముడుపు కడతారండి. అంటే కొంతమంది బియ్యము, వక్కలు, డబ్బు, అలానే కాకుండా పసుపు కొమ్మలు, అలాగే గరికను పెట్టి ముడుపు కడుతూ ఉంటారు. ఇవి ఎందుకు కడతారంటే కనుక పెద్ద పెద్ద కోరికలు తీరడానికి ముడుపు కడతారు. అంటే 2 దోషుళ్ళు అంటాం కదండి, అంటే 2 దోషుళ్ళతో ఏంటంటే కనుక బియ్యం తీసుకుంటారు. కొంతమంది 3 దోషుళ్ళు తీసుకుంటారు. వాస్తవానికి చెప్పాలంటే ఇలా 2 చేతులు కలిపి అన్ని బియ్యాన్ని మనం 2 సార్లు తీసుకోవాలండి. ఒక ఎర్రటి వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ తీసుకొని దానికి 4 భాగాలుగా అంటే పరిచేసి ఇలా మనం పరిచిన తర్వాత బొట్టు పెట్టాలి. పసుపు కుంకుమ ముందుగానే ఏంటంటే కనుక మనము పరుచుకున్న వస్త్రంలో వేసేసి అందులో మనము చక్కగా ఒక 2 గుప్పెట్లన్నీ బియ్యం పోయాలి, లేదంటే 3 గుప్పెట్లన్నీ బియ్యం కూడా పోసుకోవచ్చు. అలా పోసేసిన తర్వాత మీరు చక్కగా ఏంటంటే 2 పసుపు కొమ్ములు, 2 వక్కలు, ఒక ₹11 కానీ ₹21 కానీ, అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీరు అంటే ఇలా దర్బలు అంటే మనం ఒక 2 గరిక పూసలు పెట్టేసి చక్కగా ముడుపు కట్టి అది గణపతికి సమర్పిస్తే మన కోరిక తీరుతుందని భావిస్తూ ఉంటారు. కాబట్టి ఇలా చేయండి. ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక ఈ విధంగా చేసుకోండి. అనంతరం ఏంటంటే రేపు మీరు దీపం పెడతారు కదా, అయితే దీపంలో ఏంటంటేనండి, దీపం వెలిగించిన తర్వాత ₹1 బిల్లని దీపంలో వేయండి. ఇలా ఎందుకు వేయాలని మీకు సందేహం రావచ్చు. అయితే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటానికి, ధనానికి సంబంధించిన సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్యను తీర్చుకోవడానికి ₹1 బిల్ల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా మంచి రిజల్ట్ని తెచ్చి పెడుతుందన్నమాట. అందుకే ₹1 బిల్లని వెలుగుతున్న దీపంలో వేయండి. వేసేసి దీపం కొండెక్కిన తర్వాత ఆ ₹1 బిల్లని తీసి చక్కగా ఒక క్లాత్ సాయంతో తుడిచి దాన్ని ఏంటంటే ఎవరికైనా సరే పేదవారికి దానం చేసేయండి. ఇలా చేయటం వల్ల మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం ఏదో ఒక రూపంలో మీ దగ్గరకు ఆకర్షించబడుతుంది. డబ్బు లేక నరకం చూసే వారికి అద్భుతమైన ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి ఇది ప్రయత్నించండి. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం అంటే రాత్రి పడుకునేటప్పుడు ₹1 బిల్లతో పరిహారం చేస్తే మన జీవితం మారుతుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది. ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం, అత్యంత శక్తివంతమైన పరిహారం. కాబట్టి రాత్రి పడుకునే స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, ఒక ₹1 బిల్లని తీసుకోండి. అంటే డబ్బుతో మన కష్టం తీరుతుందా అని మీకు సందేహం రావచ్చు. ఎందుకు తీరదండి? ఖచ్చితంగా తీరిపోతుందన్నమాట. డబ్బుతో ఏంటంటే కనుక కష్టం తీర్చుకోవచ్చు, దైవానుగ్రహాన్ని కలిగించుకోవచ్చు, రాత్రికి రాత్రి మనం అద్భుతాలను కూడా చూడొచ్చు అనమాట. అంత చక్కగా పనిచేసే పరిహారం అండి. ₹1 కదా, దానివల్ల ఏం జరుగుతుంది, ₹1 వల్ల ఏం ఫలితం వస్తుంది, ఆ ₹1తో మనం ఏం చేయగలుగుతాం అనుకుంటాం. కానీ ఆ ₹1 మన జీవితాన్ని మారుస్తుంది, మనకు అద్భుతమైన ఫలితాలను తెచ్చి పెడుతుంది, దైవానుగ్రహాన్ని అందిస్తుంది. ఒక రాత్రిలోనే మన యొక్క నష్టం కావచ్చు, కష్టం కావచ్చు అంటే తీసే అంత శక్తి దీనికి ఉంటుందన్నమాట. అంత చక్కగా పనిచేస్తుందండి ₹1 బిల్ల. కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక అన్నం తిన్న తర్వాత పడుకుంటారు కదా, పడుకునేటప్పుడు ఏంటంటే ఒక ₹1 బిల్లని తీసుకోండి. అయితే ₹1 బిల్లని తీసుకున్న తర్వాత ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇంకా మీరు
ఈ పరిహారం చేసిన తర్వాత అంటే ఫోన్లు చూడటం కానీ, టీవీ చూడటం కానీ, బయటికి వెళ్ళి వాకింగ్లు చేయటం కానీ ఇలాంటివి చెయ్యకండి. ముందుగానే అన్నీ చేసుకుని అన్నీ అయిపోయాయి, ఇంకా మేము పడుకుంటాం, మాకు ఇప్పుడు ఏం పని లేదన్నప్పుడు మాత్రమే రూపాయి బిళ్ళని తీసుకోండి. అంతేకాని అన్ని పనులు పక్కన పెట్టి ముందుగానే పరిహారం చేసేసి రూపాయి బిళ్ళని అక్కడ పెడితే అది ఎలాంటి ఫలితాలు అనేది ఇవ్వదండి, చేసింది వేస్ట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు చెప్పే ఈ పరిహారం తిది వార నక్షత్రం అంతా కూడా సరిగ్గా ఉంది కదా, అయితే మన కష్టాలు పోవాలన్నా, మనకు అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, అంటే కష్టాలనే కాదు మీకు ఏమైనా కోరికలున్నా సరే చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు. ఏదైనా బాధ ఉంది, అది పోవట్లేదు, అది తీరట్లేదు, ఈ బాధ ఈ కష్టం పోవాలి అనుకుంటే మాత్రం అది కూడా చెప్పుకొని పరిహారం చేసుకోవచ్చు. ఇలా రూపాయి బిళ్ళని తీసుకుని అంటే పిడికిలి బిగించి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ రూపాయి బిళ్ళని దిండు కింద పెట్టి పడుకోండి, లేదంటే జేబులో పెట్టుకోండి, లేదంటే పర్సనల్గా అంటే ఇలా పెట్టేసుకొని పడుకోండి. కానీ మీ దగ్గర పెట్టుకోండి, ఎక్కడ పెట్టకుండా మీ దగ్గర పెట్టుకోండి. అలా పెట్టేసిన తర్వాత ఈ రూపాయి బిళ్ళని రాత్రంతా కూడా అండి మీ దగ్గరే ఉంచుకోండి. అలా ఉంచేసిన తర్వాత తెల్లారి మనం లేస్తాం కదా, ఆ రూపాయి బిళ్ళని ఎత్తిపెట్టి మీ పనులో అంటే క్యాజువల్గా మీ పనులు ఏవేవైతే ఉంటాయో నార్మల్గా ఆ పనులన్నీ కూడా చేసుకోండి. ఇలా చేసేసుకున్న తర్వాత మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు రూపాయి బిళ్ళని తీసుకెళ్ళాలి. ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఏ రూపాయి బిళ్ళని అయితే మనం దిండు కింద అంటే కష్టాలు, సమస్యలు, బాధలు చెప్పుకొని పెట్టి పడుకున్నామో అదే రూపాయి బిళ్ళని దానం చేయాలి. కానీ వేరే రూపాయి బిళ్ళని అయితే దానం చేయకూడదు. మనం కొన్నిసార్లు బై మిస్టేక్లో ఏంటంటే కనుక మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ రూపాయి దానం చేయబోయి వేరే రూపాయి దానం చేస్తూ ఉంటాం. అలా చేయకండి. ఈ రూపాయికి ఇంకా కొన్ని డబ్బులు కలిపి దానం చేయొచ్చు, పర్వాలేదు. కాకపోతే మాత్రం ఈ రూపాయిని మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా దానం చేయాలి. అంటే ఒక రూపాయిని దానం చేస్తే భగవంతుడు 2 రూపాయలు ఇస్తాడని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. అలానే ఆ యొక్క రూపాయికి మనం కష్టం చెప్పాం, బాధ చెప్పాం, ఇబ్బందులు చెప్పుకున్నాం కదా, అవి కూడా తీయటానికి ఏంటంటే కనుక ఈ రూపాయి బిల్లే ఉపయోగపడుతుంది అనమాట. ఈ రూపాయి బిల్లే పనిచేస్తుంది. కావున మీరు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఇలా ఈ యొక్క పనులు అంటే మీకుండే ఇబ్బందులు ఇవన్నీ కూడా చెప్పుకొని పెట్టి పడుకొని చక్కగా తెల్లారిన తర్వాత ఆ రూపాయి బిల్లని దానం చేసేయండి, సరిపోతుంది. మీకుండే కష్టాలు ఎన్నో కొన్ని పోతాయి. ఆ కష్టాలకి ఏంటంటే కనుక చక్కగా మీకు చెప్పాలంటే ఇలా ప్రతిఫలం అనేది లభిస్తుందండి. ఆ కష్టాలు తీరే మార్గం అనేది తెలుస్తుంది. కష్టాల నుంచి మీరు ఎలా బయటపడాలి ఇవన్నీ కూడా మీకు అర్థమైపోతాయి అనమాట. ఈ పరిహారం చేయటం వల్ల అంత మంచి ఫలితాలు అయితే వస్తాయని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కాబట్టి రేపు గురువారం సంకష్టార చతుర్థి మర్చిపోకుండా ఈ రూపాయి బిళ్ళ పరిహారం చేయండి. మీకుండే కష్టాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏవైనా కావచ్చు, పోగొట్టుకోండి. చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి చేసేసి రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఈ పరిహారం ఏంటంటే గనక ధనియాల పరిహారం. ధనియాలు లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనవండి. ధనియాలు ఏంటంటే గనక వితిన్ సెకండ్స్లోనే ఫలితాలను తెచ్చిపెడతాయి. అంటే కష్టాల కోసమని కాదు, ఈ పరిహారం ఏంటంటే గనక కోరిక, బలంగా కోరిక ఉంటూ ఉంటుంది. ఏ కోరిక తీరనే తీరదు. ఎంత కోరుకున్నా కానీ ఏ కోరిక కూడా మాకు సిద్ధింపబడదండి, మాకు జరగదండి, మా బతికేందో అన్నట్టుగా కొన్నిసార్లు మనని మనమే తిట్టుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా మీరు ఏం చేయండి అంటే కనుక రేపు సంకష్టార చతుర్థి, అలానే కాకుండా గురువారం అంటే లక్ష్మీ వారం కదండి, చాలా శక్తివంతమైన రోజు కదా. మీరు ఏం చేయండి అంటే కనుక 1 స్పూన్ ధనియాలు, ఎక్కువగా అవసరం లేదండి, 1 స్పూన్ చాలు. ఈ 1 స్పూన్ ధనియాలు ఏంటంటే మీ జీవితాన్ని మార్చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మీ కోరిక ఎటువంటిదైనా సరేనండి, ఎంత కఠినమైన కోరికైనా సరేనండి, దాన్ని తీర్చడానికి ఈ పరిహారం అనేది చక్కగా పనిచేస్తుంది అనమాట. అందుకే ధనియాలను తీసుకోండి. ధనియాల్లో అతీత శక్తి దాగుంటుంది. ధనియాలు లక్ష్మీకారకంగా భావిస్తారు. ధనియాలతో చేసుకునే పరిహారాలన్నీ కూడా తప్పక పనిచేస్తాయి. కాకపోతే నమ్మకం అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ మీకు నమ్మకం లేదనుకోండి, పరిహారం అనేది మీకు పనిచేయదు, చేసినా వేస్ట్. ఇది ఇంట్లో చేసే పరిహారం అయితే కాదు, ఇంటి బయట చేయాలి. అంటే ఇంట్లో సంకల్పం చెప్పుకున్నప్పటికీ కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ధనియాలను ఏంటంటే రావి చెట్టు మొదట్లో పడేయాలండి. అలా పడేస్తేనే ఫలితాలు ఎక్కువగా వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అయితే 1 స్పూన్ ధనియాలు తీసుకొని చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉంటుందో గట్టిగా చెప్పుకోండి. అలా మీరు ఇది 1 స్పూన్ ధనియాలను తీసుకొని మీరు అక్కడ ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుని తాకి మీ కోరిక చెప్పుకొని ధనియాలను 3 సార్లు తల చుట్టూ తిప్పి రావి చెట్టు దగ్గర ఈ ధనియాలను పడేసి ఇంటికి వచ్చేసిన అలా కూడా మీ కోరిక తీరుతుంది. కానీ వెంటనే ఏం తీరదు, కొంచెం సమయం పడుతుంది. వారం రోజులు కానీ, లేదంటే కనుక 3 రోజులు కానీ, 2 రోజులు కానీ సమయం అనేది పడుతుంది. కానీ మీ కోరిక అయితే తీరిపోతుందండి. మీరు కుబేరులాగా మారుతారు. దైవానుగ్రహం కూడా కలుగుతుంది. రావి చెట్టులో శ్రీ మహావిష్ణు కొలువై ఉంటాడు కాబట్టి రావి చెట్టు దగ్గర ధనియాలను పడిస్తే మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఈ ధనియాల పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి దీన్ని తప్పక చేసేసి రిజల్ట్ అనేది పొందండి. అలానే కాకుండా మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను కూడా పోగొట్టుకోండి. చిన్న పరిహారమే ఫలితం ఎక్కువగా ఇస్తుంది. అలానే కాకుండా కోరికల్ని కూడా తీర్చేసి దైవానుగ్రహం కలిగించి మిమ్మల్ని కుబేరులాగా మారుస్తుందన్నమాట. మనం ఏంటంటే ధనియాలు వంటల్లోనే కదండి ఉపయోగించుకుంటాం. ధనియాలు ఏంటంటే కనుక పరిహార పరంగా పనిచేస్తాయండి అంటే కనుక చాలామంది కూడా ధనియాలతో పరిహారాలు చేస్తారండి, చేయరని కాదు. కాక మనం ఏంటంటే నమ్మకం అనేది ఉండాలి. అంతే, నమ్మకం ఉంటే తప్పకుండా ఫలితం వస్తుంది, లేదనుకోండి రాదంతే అనమాట. కాబట్టి రేపు తిది
శనివారం నక్షత్రం ఉంది కాబట్టి సమయం సందర్భం అంటూ ఏమీ లేదండి, ఎప్పుడైనా చేయొచ్చు. సమయం అంటూ ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట. కొంతమందికి తొందరగానే రావచ్చండి. ఇప్పుడు ఏదైనా కోరిక ఉందో ఆ కోరికను తీర్చుకోవాలనుకున్నాం, ఆ కోరిక తీరట్లేదు అనుకోండి, అలాంటి వాళ్లకు తొందరగా ఫలితం రావచ్చు. కొంతమందికి ఏంటంటే కనుక ఆలస్యంగా ఫలితం అనేది రావచ్చు, అంతే తేడా. కానీ ఫలితాలు అయితే ఎక్కువగానే ఉంటాయని మనకు పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది. కాబట్టి మర్చిపోకుండా ఏంటంటే కనుక ధనియాల పరిహారం అనేది ఆచరించండి. ఎవరికి ఏవి కూడా చెప్పుకోకూడదు. మనం ఇలా చేస్తేనే మనకు అంటే కష్టాలు పోయాయి, కోరికలు తీరాయని చెప్పుకోకూడదు. మనకు జరిగితే మనం ఇతరులతో పంచుకోవాలి. మనకు జరగక ముందుకి మన ఇతరులకు చెప్పుకున్నాం అనుకోండి, కొన్ని పరిహారాలు ఏంటంటే పనిచేయవండి, వాటి వల్ల ఏం పెద్దగా ఫలితాలు అయితే ఉండవన్నమాట. కావున ప్రయత్నించుకోండి. ఇంకా రేపు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంకష్టాల చతుర్థి గురువారం ఇలా కలిసి వచ్చింది కదా. అయితే ఈ రోజున ఏంటంటే కనుక వ్రతం ఆచరిస్తూ ఉంటారు కొంతమంది. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే చిన్న చిన్న పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు కదా. మీరు కూడా ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా అండి, ఈ యొక్క చిన్న నెంబర్ అండి రాసేసి మీ దగ్గర పెట్టుకోండి. ధనం రావటం, ఐశ్వర్యం కలగటం అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఏదైనా పని అనుకుంటే కూడా జరుగుతుంది. లైఫ్లో మీరు ఎప్పుడు చూడనంత సక్సెస్ని చూస్తారు. ఈ నెంబర్కి అంతటి శక్తి ఉంటుంది. ఈ నెంబరు శాస్త్రాల ప్రకారం చెప్పాలంటే కనుక చాలా చాలా శక్తివంతమైన నెంబర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి. ఈ నెంబర్ ఏమీ లేదండి, 88855599 అనమాట. చాలా శక్తివంతమైనది. అనుకున్న పనులు జరగవు, పెండింగ్లో పనులు పడిపోతూ ఉంటాయి. పెండింగ్లో పనులు పడిపోయి చాలా ఇబ్బందికి మనం గురవుతూ ఉంటాము. ఏదనుకుంటే అది జరగనే జరగదు, మా దరిద్రం ఏందో మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుందని బాధపడతారు. కొంతమంది దగ్గర ఏంటంటే కనుక చిల్లి గవ్వ లేక కూడా బాధపడుతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఒక తెల్లని కాగితం తీసుకొని, ఒక రెడ్ పెన్ను తీసుకొని ఇలా రాసుకోండి. అంటే ఇక్కడ చెప్పే విధంగా అండి 88855599 అని రాసుకోండి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే కాసేపు గణపతి పటం ముందు పెట్టండి. ఎందుకంటే అది ఇంకా శక్తివంతంగా మారుతుంది. ఇంకా ఏంటంటే కనుక అతీత శక్తిని కలుగుంటుంది. మనం ఏంటంటే అంకెలే కదా, ఈ నెంబర్స్ వల్ల ఏం జరుగుతుంది, ఈ నెంబర్స్ వల్ల మనకి ఎలాంటి ఫలితాలు రావులే అనుకుంటాం. కానీ ఈ యొక్క నెంబర్స్ ఉంటాయి కదా, ఇది చెప్పాలంటే విశ్వంలో అత్యంత శక్తివంతమైన నెంబర్స్ అండి. ఈ నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే కనుక నెంబర్స్ విశ్వంలో అత్యంత పవిత్రమైనవిగా కూడా భావిస్తారు. కొన్ని నెంబర్స్ దైవాలకు అంకితం చేయబడతాయి. ఇంకా కొన్ని నెంబర్స్ ఏంటంటే కనుక న్యూమరాలజీ ప్రకారం అవి చాలా పవర్ని కలిగి ఉంటాయని చెప్పబడతాయి అనమాట. అంటే కొంతమంది లక్కీ నెంబర్గా పెట్టుకుంటారండి. 5 అనే నెంబర్ లక్ష్మీదేవికి ఇష్టమని మనకు ఎప్పుడో తెలుసు కదా. అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. 5 లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు. 5 అంటే అమ్మవారికి ఇష్టమని చెప్తూ ఉంటాయి పురాణాలు. అలానే 8 ఏంటంటే కనుక ఆంజనేయ స్వామిగా పరిగణిస్తారు. అలానే కాకుండా ఇలా అంటే లక్ష్మీ నరసింహస్వామిగా కూడా పరిగణిస్తారు. 9 ఏంటంటే కనుక చెప్పాలంటే వినాయకుడిగా కూడా పరిగణిస్తారు. అంటే ఇలా దైవాన్ని పోలుస్తూ ఉంటారనమాట. దైవం నెంబర్గా భావిస్తారు. ఇలా లక్కీ నెంబర్స్ ఏంటంటే ఎప్పుడు కూడా దురదృష్టాన్ని తీసేస్తాయి, అదృష్టాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తాయి అనమాట. అందుకే నెంబర్స్ని ఎప్పుడు కూడా మనము చిన్న చూపు చూడకూడదండి. ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఫలితాలు రావులే అనుకుంటాం. కానీ వాటి ద్వారే మనకు ఎక్కువగా ఫలితాలు వస్తే వాటి ద్వారా మనకి ఏంటంటే మంచి జరుగుతుందన్నమాట. కాబట్టి రెడ్ పెన్ను తీసుకొని తెల్లని కాగితంలో రాసేసి మీ పర్సులో సీక్రెట్గా పెట్టుకోండి. ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని రోజులు అంటే ఉంటుందండి. మనం ఎన్ని రోజులు పెట్టుకుంటే అన్ని రోజులు ఉంటుందన్నమాట. తీసి పడేయాల్సిన అవసరమే లేదండి. ఒకసారి పెట్టామా ఇంక వదిలేసామా అంతేకాని దాన్ని తీయటం చేయటం ఇలా చేయకండి. అది ఎన్ని రోజులున్నా మంచిది. మీకు ఒకవేళ పేపర్లో రాసుకోవడం ఇష్టం లేదనుకోండి, ఒక 10 రూపాయల కాగితం తీసుకోండి, అంటే నోటు తీసుకోండి. దానిపైన కూడా సీక్రెట్గా ఏంటంటే ఒక దగ్గర రాసేసి ఇది తీయకుండా ఖర్చు చేయకుండా పర్సులో పెట్టి చూడండి. డబ్బు అనేది ఎలా అనేది ఖర్చు అవుతుంది, ధనం ఎలా వస్తుంది, మీరు అనుకున్న పనులన్నీ కూడా ఎలా జరుగుతాయి అనేది మీరే మీ కళ్ళతో చూసి ఆశ్చర్యపోతారు. కాబట్టి తప్పక ప్రయత్నించండి. లక్ష్మీ గణపతుల యొక్క అనుగ్రహం కలిగి మీ సుడిని తిప్పండి, ఇంకా తిరుగుండదు.